తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్లో దూసుకెళ్తోంది. ఒకప్పుడు కేవలం ఫ్యామిలీ డ్రామాలు, కమర్షియల్ యాక్షన్ సినిమాలకే పరిమితమైన మన హీరోలు ఇప్పుడు ప్రపంచ పటాన్ని చుట్టేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఇద్దరు టాప్ హీరోలు నటిస్తున్న భారీ ప్రాజెక్టులు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. వాళ్ళే ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు, మరొకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. మహేష్ బాబు వారణాసి సినిమా కోసం ఆఫ్రికా అడవుల్లో అడ్వెంచరస్ చేస్తుంటే, ఎన్టీఆర్ తన డ్రాగన్ కోసం ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకుంటున్నారు. రాజమౌళి సినిమా అంటేనే ఒక దృశ్య కావ్యం. RRR చిత్రంతో గ్లోబల్ స్థాయిలో జెండా పాత్ర జక్కన్న ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేతులు కలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆఫ్రికన్ జంగల్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఈ వారణాసి చిత్రం హాలీవుడ్ క్లాసిక్ ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చేశారు. సినిమాలోని కీలకమైన భాగం ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో నైలు నది పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, క్రూర జంతువులు, గుప్త నిధుల వేట చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, స్టంట్స్ మాస్టర్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఆఫ్రికా అడవుల్లో మహేష్ చేసే చేసింగ్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇండియన్ సినిమాలోనే మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయి. ఈ సినిమా కథ కేవలం అడవులకే పరిమితం కాలేదు. వారణాసి వంటి భారతీయ ఆధ్యాత్మిక నగరానికి ఆఫ్రికా అడవుల్లోని రహస్యాలకు మధ్య ఉన్న లింక్ ఏంటి అనే పాయింట్తో రాజమౌళి మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే సిద్ధం చేశారట. ఇక మరోవైపు KGF, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ సినిమాను ప్లాన్ చేశారు. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్, ఎలివేషన్లకు ఎన్టీఆర్ నటన తోడైతే థియేటర్లు తగలబడిపోవడం ఖాయం. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ఎంచుకోవడం విశేషం. ఎన్టీఆర్ ఈ సినిమాలో అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ క్యారెక్టర్తో కనిపించబోతున్నారు. అంతర్జాతీయ సరిహద్దులు, ఆఫ్ఘనిస్తాన్లోని గనుల తవ్వకాలు, అక్కడి ముఠాల మధ్య జరిగే ఆధిపత్య పోరు నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని కఠినమైన వాతావరణం, ఎడారి ప్రాంతాలు, కొండల మధ్య యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో విలనిజం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్ లార్డ్స్ లేదా వెపన్ మాఫియాను ఎదిగించే ఒక బలమైన నాయకుడిగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండబోతోంది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేవే. ఒకవైపు పచ్చని అడవులు, సాహసాలు, మరోవైపు ఎడారి, ఇసుక తిన్నెలు, నెత్తటి యుద్ధాలు. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టుముడుతున్నట్లుగా కనిపిస్తోంది. టాలీవుడ్ ఇద్దరు అగ్ర హీరోలు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తున్న ఈ ప్రయోగాలు నిజంగా అభినందనీయం. మహేష్ బాబు ఆఫ్రికా అడవుల్లో చేసే సాహసాలు ప్రేక్షకుడికి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి అనుభూతిని ఇస్తే, ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ చూపించబోయే విశ్వరూపం మరో లెవెల్లో ఉండబోతోంది. మహేష్ బాబు సాహసం, ఎన్టీఆర్ విధ్వంసం వెండితెరపై చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. టాలీవుడ్ రూలింగ్ ది గ్లోబ్.